सर मादी कोडपुट्ट विलेज पेदकोडपल्ली पंचायत पेदबैल मंडलम अल्लूरी सीतारामराजु जिल्ला మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ అల్లూరు జిల్లాలోని పాడేరు సార్. కాబట్టి మేము మా చెల్లికి ఇలా స్పృహ కోల్పోగానే పడిపోయింది సార్. పడిపోగానే తనకు ఏరియా హాస్పిటల్ కి తీసుకొచ్చాం సార్. మేము ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేదు సార్. మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి నమ్ముకున్నాము, గవర్నమెంట్ నే నమ్ముకున్నాం. కానీ మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి సార్, లాస్ట్ కి డెడ్ బాడీని ఇచ్చింది సార్. మాకు ఇప్పటి వరకు సిబ్బంది ఏం చేస్తున్నారు సార్, అసలు ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకి వస్తే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయకుండా బండి ఇస్తామని చెప్పి బండి కూడా ఇవ్వకుండా మాకు ఇంతవరకు ఉంచేసి ఇప్పుడు బాడీ చూపించారు సార్. ఏంటి సార్ అది? తర్వాత ఇప్పుడు బాడీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మా చెల్లికి వచ్చి చూసి, సార్ ఏమైంది సార్, మా చెల్లి కండిషన్ ఎలా ఉంది అంటే బయటకెళ్ళి మాట్లాడుకోవాలంట సార్. మాకు బయట తీసుకొచ్చి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు సార్? అయితే మాకు లంచం ఇచ్చి కొనేసుకుంటారా? ఇక్కడ సిబ్బంది చదువుకొని వచ్చారా సార్, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ గా మీరు కొనేసుకొని వచ్చారా? కలెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి? ఇక్కడ సిబ్బంది అసలు కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా? ఇక్కడ సూపరింటెండెంట్ గారు అసలు ఎలాగా ఈ స్టాఫ్ ని ఎలా రన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఒక ప్రాణం పోయింది సరే, అలా ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు మీరు? కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా, చెయ్యట్లేదా? మీరు అసలు ఏం పని చేస్తున్నారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకు వస్తారు సార్? మాలాంటి నిరుపేదలు డబ్బు లేదు కాబట్టి మమ్మల్ని మన్యం ప్రజలు అన్నారు సార్. అందుకనేసే మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అలాంటి మీరు గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేము ఎక్కడెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం సార్? ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా మాకు బండి అయితే ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది, కానీ ఏది సార్ మా చెల్లి చనిపోయింది కానీ బండి అయితే రాలేదు. దీనికి ఎవరు సార్? 10 నిమిషాలు అన్నారు. ఇప్పటికి ఇప్పుడు టైం ఎంత అయింది సార్? ఒకసారి మీరు చూసుకోండి మా బాధ ఎంత ఉందో అనేది. ఒక వ్యక్తి బాగోలేకపోతే వస్తే ఎమర్జెన్సీ అన్న తర్వాత ఎమర్జెన్సీగా మీరు ఎమర్జెన్సీ అని ఎందుకు పెడతారు సార్? అత్యవసర చికిత్స కోసమే కదా సార్ మీరు పెట్టింది ఎమర్జెన్సీ అనేసి. కానీ మీరు ఏం చేశారు సార్? ఎమర్జెన్సీ వాడు తీసుకెళ్లి పడుకోబెట్టేసి ఏంటి ఊపిరాడేది వేసేసి గాలి వేసేసి వదిలేస్తే ప్రాణం బ్రతికేస్తుందా సార్? అదేనా సార్ మీరు నేర్చుకున్నది? అదేనా ఎంబీబీఎస్ చదువులు చదివింది? మేము మీలా పెద్ద చదువులు ఉండకపోవచ్చు సార్, కానీ మేము ఇంతలా పరిగెట్టుకుని వస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి? మా ప్రాణాలు బ్రతికిస్తారనే కదా వస్తున్నాం. మీరు ఇక్కడ ఏజెన్సీ ప్రజలందరూ గొర్వకాలని నమ్ముతున్నారు, ఏజెన్సీ వాళ్ళని నమ్ముతున్నారు అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు హాస్పిటల్కి వస్తే ఏం చేస్తున్నారు సార్? చంపేసి బయటకి ఇచ్చేస్తున్నారు. అదేనా సార్ ఇప్పుడు గవర్నమెంట్ అదే నడుస్తుందా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు సార్? ఇక్కడ స్టాఫ్ చెప్తారా, లేకపోతే మనకు ఇంత అప్పుడైతే మాకు విశాఖ జిల్లా ఉండేది, కానీ ఇప్పుడు అల్లూరు జిల్లా అయ్యి కూడాను ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నా కలెక్టర్ వచ్చి చూడట్లేదు. ఇంత దగ్గరలో ఉండి కూడా హాస్పిటల్స్ ఎలా రన్ అవుతుంది, స్కూల్స్ ఎలా రన్ అవుతుంది అన్న కూడా ఎవరికి పట్టింపు లేదు. ఇప్పుడు మేము కలెక్టర్ వచ్చి మాకు ఏదైనా సమాధానం చెప్పి ఇక్కడ స్టాఫ్ ని మార్నింగ్ డ్యూటీ చేసిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చింది కూడా మాకు తెలుసు సార్. మా చెల్లి చనిపోయిన తర్వాత వచ్చేయండి సార్, వాళ్ళు జాబులు తీసేస్తారని వచ్చారు, కానీ ముందైతే రాలేదు ఎవరు. నర్సులకి ఏం తెలుస్తుంది సార్? నర్సులు అన్న తర్వాత డాక్టర్ ఏదైతే ఎక్కించమంటారో అదే ఇంజక్షన్స్ ని వాళ్ళు ఇస్తారు, వాళ్ళది తప్పు కాదు. కానీ డాక్టర్ అన్న తర్వాత కరెక్ట్ గా తను రాసిచ్చిందే వాళ్ళు ఇస్తారు, కానీ అసలు డాక్టర్ లేనప్పుడు ఎవరు ఇస్తారు సార్? అంతలా పడుకునే ఉండడం తప్ప కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఏం చేయట్లేదు సార్. సార్ మాది కోడపుట్టు సార్, మచ్చగుండం పక్కన పెదకోడపల్లి పంచాయతీ పెదబైల్ మండలం అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్ సార్. సార్ మేము నైట్ 9 ఆ టైంలో సార్, అంతే పాపకి సడన్ గా 9 గంటల టైంలో కాలు ఆడపోవడం కానీ నోరు మొత్తం పడేసింది సార్. ఆడలేదు. ఆడపోతే ఏం చేస్తారు అయితే వెంటనే 11 గంటలకి ఆ టైంలో బండికి ఫోన్ చేస్తే కలవలేదు సార్. కలవకపోతే అప్పుడు తర్వాత అలా ఉండిపోయారు సార్. ఉండిపోతే బండి రాలేదు, కానీ తెల్లారి 3 గంటలకి మళ్ళీ చేశారు సార్.
మళ్ళీ కలిసింది సార్. కలిస్తే అప్పుడు వస్తాము ఇదిగో బండి వస్తుంది అన్నారు సార్. బండి వస్తుంది అన్నా సరే రాలేదు. మళ్ళీ చేస్తే మళ్ళీ కలవలేదు. అప్పుడు మేము వెయిట్ చేయలేక మా ప్రాణం పోతుందన్న భయంతో మా సొంత వెహికల్ ఆటోతో తెచ్చేసాను సార్. కోడపుట్టు నుంచి మన ఆరోగ్య హాస్పిటల్ కేంద్రం పాడేరు సార్, ప్రధాన కేంద్రంలో తీసుకొచ్చాను సార్. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారంటే కొన్ని టెస్టులు చేశారు సార్. చేసిన తర్వాత ఇక్కడ చేయలేం, వైజాగ్ తీసుకెళ్ళిపోండి కేజీహెచ్లో అన్నారు. ఓకే సార్, అంత బాగానే ఉంది. కేజీ సరే మాకు బండి అరేంజ్ చేయండి సార్ అన్నాను సార్. బండి అరేంజ్ చేయండి అంటే బండి ఇదిగో సార్ వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అంటారు. ఎన్నిసార్లు వేసినా అసలు బండి రావట్లేదు సార్. కానీ ఇక్కడ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సార్. అది సార్ మంచిగా. ఇప్పుడు ఆ పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసింది సార్. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయిపోతుంది. పచ్చని ప్రాణం పోయింది సార్. దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి కానీ మన హాస్పిటల్ నుంచి కానీ ఏ విధంగా చాలా ఇది మన యొక్క సిబ్బంది కొరత, దీని నిర్లక్ష్యం వల్లే మాకు ఈ ప్రాణం పోయిందని మేము ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నాం సార్. నైట్ నుంచి బండి వెయిట్ చేస్తున్నాం సార్. అయినా బండి అయినా సొంత వెహికల్ కార్లో పట్టుకెళ్ళిపోతాం అంటే మాకు సిలిండర్ లేదు, మేము ఇవ్వలేము, సిలిండర్ ఉన్న బండే కావాలి అని ఎంతసేపటికి వెయిట్ చేస్తున్నాను సార్. అయినా సరే మాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు ప్రాణం పోయింది సార్. దీనికి సమాధానం ఎవరు చెప్తారు సార్? ఏ గవర్నమెంట్ ఏ ఆఫీసర్ వచ్చి చెప్తారు? కలెక్టర్ లేకపోతే పిఓ గారు లేకపోతే ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరో ఒకరు సమాధానం వచ్చి చెప్పారు. డాక్టర్లు ఎవరు లేరు సార్. నర్సులు ఉన్నారు, అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ మాస్క్ వేసారు. ఆక్సిజన్ పెట్టేసి తనకు బాటిల్స్ పెట్టేసి అలా ఉంచారు సార్. ఉంచేసి మార్నింగ్ అయినా డాక్టర్లు రాలేదు సార్. మరి నైట్ డ్యూటీస్ డాక్టర్లు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు రాలేదు. మార్నింగ్ ఇదిగోండి సార్, తెల్లవారుజామున మా చెల్లి చనిపోయిన తర్వాత తనకు హార్ట్ బీట్ ఆగిపోయింది అన్న తర్వాత మా అత్తగారు కూడాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తున్నారు. ఆవిడ ఆగిపోయిందని బయటకు వచ్చి ఒకసారి రండి లోపలికి అంటే మాకు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు సార్. బయటకు తోసేశారు. అప్పుడు కూడా మేము చిన్న డిస్కషన్ లాగా నవ్వాము సెక్యూరిటీ గార్డ్ తోటి. అప్పుడు అవ్విన తర్వాత అప్పటికి కూడా మా చెల్లి చనిపోయే ఉంది సార్. అప్పుడు వచ్చారు సార్ డాక్టర్ లోపల ఉన్నారు మీరు వెళ్ళవద్దు అని చెప్పారు. మరి డాక్టర్ ప్రాణం పోయిన తర్వాత వచ్చారు సార్ డాక్టర్. వెళ్ళిన తర్వాత మేడం వచ్చింది, ఎవ్వరు లేదు డాక్టర్లు. ఒక సిస్టర్ ఇలాగ ఉండింది, అది 2 బాటిల్ వేసింది సార్. మరి రిజల్ట్ చెప్తామన్నది, ఇదో బండి ఇచ్చి పంపిస్తామన్నారు. బండి ఇచ్చి కూడా పంపించట్లేదు. ఇప్పుడు దాకా బండి కూడా లేదు. ఇప్పుడు ఆమె శవం అయిపోయింది. మా ఆటోకి తీసుకొని వచ్చాను సార్. మేము బండికి ఫోన్ చేస్తే ఇదో మాడుగులో రావాలి ఇక్కడ అక్కడ అని చెప్పారు సార్. అవును సార్, ఇక్కడ జిల్లా ఎందుకు వచ్చింది సార్? మన పాడేరులో ఎంపీపీ డాక్టర్లు పోనీ సార్ మాకు ఆ రిజల్ట్ ఏంటో మాకు చెప్తే మేము కూడా ఓకే సార్. దానికి ఏమైంది? అమ్మాయి చూసాక చేసుకున్నదా ఏట? మేము కనీసం అడిగినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. మేము అడిగినప్పుడు కూడా కనీసం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ మాకు.